నా పేరు గంటా సత్యనారాయణ రెడ్డి, టీపీసీసీ కార్యదర్శిని. అనేకమైనటువంటి మహాత్మా గాంధీ గారు ఎన్నో ఉద్యమాలు చేస్తూ క్విట్ ఇండియా అనే అటువంటి ఉద్యమాన్ని ఏదైతే ఆగస్టు 9, 1942లో చేపట్టినటువంటి ఉద్యమం ఏదైతే ఉన్నదో దానికి యావత్ భారతదేశం అంతా కూడా అఖండ భారతదేశంలో ఉన్నటువంటి మేధావులు కానీ దేశం మీద ప్రేమ, మరి దేశం కోసం త్యాగం చేయడానికి, దేశాన్ని విముక్తి బ్రిటిష్ వాళ్ళతో చేయడానికి అనేకమైనటువంటి పోరాటాలు చేసిన దాంట్లో మరి మహాత్మా గాంధీ గారు ఇచ్చినటువంటి నినాదంను మీరు చచ్చుడా దీన్ని ఇడుసుడా అనే అటువంటి నినాదం ఏదైతే ఉన్నదో ఆ నినాదాన్ని భారతదేశ ప్రజానికం అంతా కూడా దాన్ని స్వాగతిస్తూ ఆనాడు వాళ్ళు చేసినటువంటి కష్టాలను అన్నింటినీ కూడా మరి మహాత్మా గాంధీ ఇచ్చినటువంటి స్లోగన్తో ఈ భారతదేశానికి స్వాతంత్రానికి ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆనాడు తీసుకున్నటువంటి గొప్పలు, మహానుభావులు, మేధావులు, డాక్టర్లు, జర్నలిస్టులు అనేకమైనటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ భారతదేశానికి స్వాతంత్రం ఇప్పించిన దాన్ని ఇవాళ ఈ గాంధీ భవన్లో మరి మహేష్ కుమార్ గారి అధ్యక్షతన మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ పిలుపు కార్యక్రమానికి అనేకమైనటువంటి మంత్రులు కూడా అటెండ్ కావడం జరిగింది. ఇవాళ శ్రీధర్ బాబు గారు కానీ అనేకమైనది వచ్చి ఇక్కడ మరి మహాత్మా గాంధీ గారికి నివాళులు అర్పించి బ్రహ్మాండమైనటువంటి ఫోటోగ్రఫీలు కానీ ఇవన్నిటి కూడా చేస్తూ ఇక్కడ దీనికి ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ ఇవ్వాలి. ఏంటంటే సేవాదాలు వాళ్ళు కూడా దీన్ని ఒక సిస్టమేటిక్గా గాంధీ భవన్లో తీసుకుపోయి మరి మహేష్ కుమార్ గారు గౌడ్ గారు చేసినటువంటి మా అధ్యక్షులు చేసినటువంటి ప్రోగ్రాంని జయప్రదం చేయడం జరిగింది. జై హింద్, జై మహాత్మా గాంధీ.